హిందూ బంధువులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది గంగన్నమ్మ అమ్మవారి ఆలయం. ఇది కృష్ణా జిల్లా పొమ్మడిముక్కల మండలం పొమ్మడిముక్కల గ్రామంలో వేయించేసి ఉన్న మహాతల్లి ఈవిడ. ఈ గ్రామాన్ని ఈవిడ గ్రామ దేవతగా మనం అందరం కోరుకుంటాము. ఈ గ్రామానికే కాదు, ఈ జిల్లాకే కాదు, మొత్తం ఆల్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తం ఈ అమ్మవారి పేరు చాలా మందికి తెలుసు. అదేంటనేది మళ్ళీ నేను తర్వాత చెప్తాను. ఈ ఆలయంతో పాటు ఈ చెరువుకి కూడా చాలా చరిత్ర ఉందండి. అది కూడా నెక్స్ట్ తెలుసుకుందాం, చెప్తాను అది కూడా వివరంగా. శ్రావణ మాసం వచ్చిందంటే గనక అసలు ఖాళీ ఉండదు, చాలా కిక్కిరిసిపోతుంది. దాదాపు అటొక కిలోమీటర్ ఇటొక కిలోమీటర్ దాకా భక్తులు అలా వేచి ఉండాల్సి వస్తుంది. దర్శనం చేసుకోవాలంటే కనీసం 2-3 గంటలు తక్కువ లేకుండా పడుతుందండి. పరిరక్షణ కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నారండి. ఆవిడ ఉంది, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆవిడ ఎలా మాట్లాడతారో ఏంటో చూద్దాం. అమ్మా, మీ పేరు చెప్పండి. రాజ్యలక్ష్మి. ఆదిలక్ష్మినా? ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? ఎంతకాలం నుంచి చేస్తున్నారు? సుమారుగా 30 సంవత్సరాలు. మీరు ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మీ భర్త కూడా ఇదే చేసేవారా? తర్వాత మీ పిల్లలు చూడట్లేదు అదేనేమి? 30 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. కూడా వస్తుంటారు ఇక్కడికి, వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం వాళ్ళు ఏ ఊరు ఏంటో కూడా. ఏ ఊరు సార్ మీది? గడ్డిపాడే. ఎక్కడ అది? పక్కన. ఎన్నాళ్ళ నుంచి వస్తారు ఇక్కడికి మీరు గుడికి? ఏటా వస్తారా, లేకపోతే నెలకోసారి వస్తారా, వారానికి ఒకసారి వస్తారా, ఎలా వస్తారు? ఇది మన యాదగిరి కదా, అప్పుడు అట్లా పనులు ఉన్నప్పుడల్లా తల్లి దగ్గరికి వచ్చి. ఇప్పుడు చెరుకు సీజన్ స్టార్ట్ అయింది. చెరుకు రైతులు కూడా చాలా మంది ఎడ్లు బళ్ళు కూడా వస్తున్నారు. మీకు అలాగే ఉన్నాయా చెరుకు? లేదని నమ్మేశాను. అంత ముందు వచ్చేవాళ్ళం, ఇక్కడికి వచ్చినాకే చెరుకు కట్టుకెళ్ళేవాడిని. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఏం చేస్తారు ఇక్కడ? ఏంటి? పాలు బంగ్ ఇచ్చేవాడికి యాదగిరి. పాలు బంగ్ పెట్టండి. దూరం తెలుసా నీకు? ఏది కోరుకున్నా కూడా తల్లి తొందరగా అనుగ్రహిస్తుందని మా నమ్మకం. ఊరు వాళ్ళ కంటే కూడా పొరుగురు వాళ్ళకి బాగా. మా అమ్మమ్మ గారిది ఈ ఊరు. ఇక్కడికి వచ్చి మా అమ్మ వాళ్ళని 5గురు అయితే 5గురిని కూడా ఈపు మీద ఎక్కించుకుని తీసుకెళ్లేవాడు అంట. యువతల పాయి నుంచి అవతల పాయికి వెళ్ళిన తర్వాత పాడుకుండేదంట. ఇక్కడ దండం పెట్టి మొగాళ్ళు నీళ్ళల్లో తీసుకెళ్లేవాళ్ళు. తల్లి దండం పెట్టుకుని అని అక్కడి నుంచి వచ్చారు. ఇక్కడ భోజనం చేసి ఎక్కడి నుంచి వెళ్ళేవాడు. భోజనం చేసి మాకు గోపన్ వాళ్ళ నుంచి వచ్చేవాడు. ఇప్పుడు ఏటా వస్తున్నారండి? ఏటా వస్తాం. సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తారు? 2-3 సార్లు వస్తాం. ఏదైనా అనుకున్న కోరిక అనుకున్నట్టుగా అయిపోద్ది. మా నమ్మకం తల్లి మీద. ఈ అమ్మవారికి ఇంకా వేరే చరిత్ర ఉందండి. ఈ చెరువుకి అమ్మవారికి చరిత్ర ఒకటి ఉంది. అదేమన్నా తెలుసా? ఎక్కువ మోటార్ ఫీల్డ్ వాళ్ళు చెప్తూ ఉంటారు. మోటార్ ఫీల్డ్ లో చెప్తూ ఉంటారు అది ఎక్కువ. ఈ చెరువు అంతా సారా చేయాలని చెప్పని ఒక లారీ డ్రైవర్లు చెప్తుంటారు. నీకు తెలుసా అమ్మా ఏమన్నా? ఏమన్నా నీకు తెలుసా? ఈ ఆలయాన్ని మీరే చూస్తున్నారు కదా మొదటిగా నుంచి. ఈ ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది కదా, మీకు తెలియదు? పోతిరేస్తమ్మ చెరువు మధ్యలో ఉండేదంట. చిన్న ఇది బొమ్మలాగా ఉండేది. తర్వాత గుడి అది కట్టించి మా గ్రామంలోకి వచ్చింది. ఎవరు కూడా ఇటు అటు కానీ వెళ్ళేవాళ్ళు కంపల్సరిగా తల్లిని స్మరించి దర్శనం చేసుకుని వెళ్తారు. ఎన్నాళ్ళైందమ్మా స్తంభాన్ని తీసి? 50 ఏళ్ళ. నువ్వు ఊరు కోడలివి కదా నువ్వు వచ్చిన కాడి నుంచి ఉందా అక్కడ? మొన్న మధ్యన ఒక డోనర్ మొత్తం దీని చుట్టూ ఒక 3 లక్షలు ఖర్చు పెట్టి గ్రామస్తుల సహకారంతో ఇది కూడా వేసారు. ర్యాంపు చుట్టూతో ఒక లారీ కూడా తిరిగి వెళ్ళడానికి విశాలంగా. లేదా అంత ముందు చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు చాలా విశాలంగా చేసి బాగా గ్రామస్తులందరూ కలిసి చక్కగా చేశారు. బాగుంది. నాకు తెలిసిన ప్రకారం ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్తాను మీకు. కూర్చోండి. ఎంత పిచ్చి తల్లివో అంటూ ఒక లారీ డ్రైవర్ పాట పాడుతున్నాడు అంట. ఇదేంటి అమ్మవారు మనందరికి చాలా
ప్రసిద్ధిగాంచిన తల్లి, పిచ్చి తల్లి అంటూ లారీ డ్రైవర్ పాడుతున్నాడు ఏంటి అని చెప్పి అనుకున్నారంట. అనుకుంటే ఏంటి ఏంటి అని చెప్పి ఆలోచిస్తే నెక్స్ట్ ఆ క్లీనర్ని అడిగారంట. క్లీనర్ని అడిగితే క్లీనర్ చెప్తే గానీ తెలియదు విషయం ఏంటి అనేది, ఇప్పటికే ఎవరికి తెలియదు. ఆ క్లీనర్ చెప్పాడు అనమాట. ఏమైందిరా బాబు, ఏంటి ఈడు అమ్మవారిని పిచ్చి తల్లి అంటూ పాడుతున్నాడు అని చెప్పంటే వాడు చెప్పాడంట, ఒక రోజు రాత్రిపూట ఎక్కడో మద్యం సేవించి వాడికి దిగిపోయింది, తాగింది దిగిపోయింది. ఇక్కడ దాకా వచ్చాక లారీ పక్కన ఆపేసి తూలుకుంటూ వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి దండం పెట్టుకున్నాడంట. తల్లి, ఈ కనపడే ఎదురుకుండా ఉన్న చెరువు అంతా సారా చేసేయి, నేను ఫుల్గా తాగేస్తాను, పూటుగా తాగేస్తాను, తాగేసి నా మెడకాయ కోసి నీకు నైవేద్యంగా పెట్టేసి వెళ్ళిపోతానని చెప్పాను. అమ్మవారు నవ్వుకుని కొంచెంసేపు అసలు భక్తుడిని పరీక్షిద్దామని చెప్పేసి అని ఎదుర్కొన్నా మనం ఇందాక చూసిన ఈ చెరువు అంతా మొత్తం సారా చేసేసిందంట అమ్మవారు. చేస్తే వీడికి ఆనందానికి అవధులు లేవు. వెళ్ళిపోయి శుభ్రంగా ఫుల్గా పీకల దాకా తాగేసాడు. తాగేసి లారీ ఎక్కి స్టీరింగ్ పట్టుకున్నాడంట. పిలిచింది అమ్మవారు, ఓ భక్త, నీ మెడకాయ కోసేసి నాకు ఇస్తా అన్నావు కదా, ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావేంటే అని చెప్పి అడిగిందండి. ఓ పిచ్చి తల్లి, తాగుబోతాడు మాట ఎట్లా నమ్మేవు తల్లి, ఎంత అమాయకురాలు అయితే నువ్వు ఎలా బతుకుతావు తల్లి అని చెప్పి అంటే దానికి కూడా ఆవిడ చక్కగా ఇదే కోపం తెచ్చుకోకుండా ఆవిడ కూడా చక్కగా సరదాగా తీసుకుని ఆ లారీని స్టార్ట్ అవ్వకుండా చేసేసిందండి. లారీ స్టార్ట్ అవ్వలేదు ఇంకా వాడికి. అది కూడా ఎందుకు స్టార్ట్ అవ్వలేదంటే తాగేసి వాడు ఎటు తోలుతాడో ఎవరిని గుద్దుతాడో ఏంటని చెప్పేసి ఆ లారీ స్టార్ట్ అవ్వలేదండి. తెల్లారి వాడు మొత్తం వాడిదంతా దిగిపోయి చెరువులోకి వెళ్ళి స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టుకుని మళ్ళీ లారీ ఎక్కి తిప్పంగానే స్టార్ట్ అయ్యిందండి. అలాంటి గ్రామ దేవత ఈవిడ నిజస్వరూపం అనమాట. ఇది అది లారీ ఫీల్డ్ లో వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది. అందుకే ఇందాక నేను చెప్పాను, ఈ లారీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి ఇక్కడ మనమైతే మన ఏదో పౌడిముక్కల మండలం, కృష్ణా జిల్లా లేకపోతే ఇంత మటుకే తెలుసు. లారీ ఫీల్డ్ వాళ్ళకైతే కనుక ఆల్ ఇండియా మొత్తం జమ్మూ కాశ్మీర్ లో మన లారీ డ్రైవర్ ఎక్కడ ఉన్నా కానీ ఈ లారీ వాళ్ళకి తెలుస్తుంది సబ్జెక్ట్ ఏంటి అనేది. అలాంటి తల్లి ఈవిడ, అలాంటి తల్లి అనమాట. ఆవిడ చరిత్ర, ఆ చెరువు చరిత్ర అలాగుందన్నమాట.